ఇన్నాళ్ళు డాలర్ ని అడ్డు పెట్టుకుని దందా సాగించిన అమెరికాకి బ్రిక్స్ దేశాలు ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక్కసారి ఈ ఇమేజ్ ని చూడండి. ఇక్కడ పుతిన్ చేతిలో ఉంది బ్రిక్స్ నోట్. ఈ ఇమేజెస్ కానీ ఈ వీడియోస్ కానీ ఎంత వైరల్ అయ్యాయంటే అమెరికా కూడా దీన్ని చూసి భయపడింది. నిజానికి బ్రిక్స్ ని స్టార్ట్ చేసింది అమెరికా. వినడానికి షాకింగ్ గా ఉంది కదా, కానీ మీరు విన్నది 100% నిజం. బ్రిక్స్ మొట్టమొదటిగా స్టార్ట్ అయింది అమెరికాలోనే. ఈ కథ 2001లో మొదలైంది. అమెరికాకి చెందిన గోల్డ్మన్ స్టాక్ అనే బ్యాంక్ లో జిమ్ ఓ నిల్ అనే ఒక ఎకనామిస్ట్ ఉండేవాడు. అతను ఒక రిపోర్ట్ చేస్తూ ఇలా అన్నాడు, ఇక డాలర్ కి సమాధి కట్టాల్సిందే, ప్రపంచంలోనే సూపర్ పవర్స్ గా ఎదుగుతున్న బ్రిక్ దేశాలు అన్నాడు. ఇక్కడ ఆ ఎకనామిస్ట్ బ్రిక్స్ అనకుండా బ్రిక్ అన్నాడు. బ్రిక్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. ఈ 4 దేశాలని కలుపుతూ ఒక ప్రత్యేకమైన పేరు పెట్టి బ్రిక్ అని ఆ ఎకనామిస్ట్ అన్నాడు. ఆ ఎకనామిస్ట్ జోక్ గానో సీరియస్ గానో ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు, కానీ ఈ 4 దేశాలు ఈ బ్రిక్ ని చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ఇక్కడ అమెరికా లేని ఐడియాని ఇచ్చి డాలర్ ని పూడ్చి పెట్టడానికి తన గోతిని తానే తవ్వుకుంది. గెలుక్కుని మరీ బ్రిక్స్ కి పునాది వేసింది. దీంతో ఈ దేశాలు ఊరుకుంటాయా? వెంటనే అమెరికా, యూరప్ దేశాలే ఈ ప్రపంచాన్ని ఏలాలా, మనమెందుకు ఏకం కాకూడదు అనే ఆలోచన పుట్టి 2006లో ఇరు దేశ విదేశాంగ మంత్రులంతా ఒక్కచోట భేటీ అయ్యి ఒక డిసిషన్ కి వచ్చారు. ఆ తర్వాత 2009లో రష్యాలో మొట్టమొదటి సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్ ప్రపంచ రాజకీయాల్ని మొత్తం మార్చేసింది. అమెరికా ఐడియా ఇచ్చి బ్రిక్స్ కి పునాది వేస్తే ఈ సమ్మిట్ బ్రిక్స్ కి గోడ కట్టింది. అయితే అప్పటికి ఇంకా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఈ 4 దేశాలు మాత్రమే ఉండేవి. అయితే 2010లో ఈ కూటమిలో సౌత్ ఆఫ్రికా చేరింది. బలవంతుడి చేతిలో వజ్రాయుధం పెట్టినట్లు మరింత సపోర్ట్ పెరిగి అప్పుడు బ్రిక్ కాస్త ఇప్పుడు మనం పిలుచుకునే బ్రిక్స్ గా మారింది. అప్పటి వరకు కేవలం ఆర్థిక చర్చలకు మాత్రమే పరిమితమైన ఈ బ్రిక్స్ గ్రూప్ మెల్లగా అమెరికా పెత్తనాన్ని ఎదిరించడం మొదలుపెట్టింది. తనని ఏ దేశమైనా ఎదిరిస్తే ఇక్కడ అమెరికా చేసేది ఒక్కటే, అదే టారిఫ్. మీకు గుర్తుందా, మనం రష్యాతో ఆయిల్ కొన్నందుకు అమెరికా భారత్ మీద 25% టారిఫ్ వేసింది. తన మాట వినని దేశాలను బెదిరించడానికి ఇలా అమెరికా టారిఫ్లు విధిస్తుంది. అందుకే బ్రిక్స్ కూటమి అమెరికా పెత్తనాన్ని పక్కన పెట్టడానికి తమకంటూ ఒక సొంత వ్యవస్థ ఉండాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యి నిర్ణయం తీసుకున్నాయి. ఒకప్పుడు వీళ్ళేం చేస్తారులే అని నవ్వుకున్న అమెరికా ఇప్పుడు ఈ బ్రిక్స్ కూటమిని చూసి భయపడుతుంది. అమెరికా బ్రిక్స్ ని చూసి భయపడుతుంది అనే దానికంటే బ్రిక్స్ కూటమి అమెరికాని భయపెట్టింది అనేదే కరెక్ట్. ఎందుకంటే బ్రిక్స్ కూటమి మీటింగ్స్ పెట్టుకోవడం మాత్రమే కాదు, డెవలప్మెంట్ బ్యాంక్ పేరుతో వరల్డ్ బ్యాంక్ కి పోటీగా ఒక బ్యాంక్ ని పెట్టి తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుంది. ఒకప్పుడు డాలర్ లేనిదే రూపాయికి విలువ లేదు అన్న పరిస్థితి నుంచి ఈ రోజు డాలర్ అవసరం లేకుండా అదే రూపాయితో మనం లావాదేవీలు చేస్తున్నాం. ఇప్పుడు డాలర్ ని పక్కన పెట్టి బ్రిక్స్ దేశాలు వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేస్తున్నాయి. ఒక్కసారి ఈ లెక్క వింటే మీరే షాక్ అవుతారు. ప్రస్తుతం బ్రిక్స్ కూటమి ఏకంగా 40 నుంచి 44% ఆర్థిక వ్యవస్థని కలిగి ఉంది. అంటే సగానికి పైగా ఆర్థిక వ్యవస్థ బ్రిక్స్ చేతుల్లోనే ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఇన్నాళ్ళు G7 దేశాలు, అమెరికా, బ్రిటన్, జర్మనీ లాంటి కూటమి దేశాలు ఈ ప్రపంచాన్ని శాసించేవి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం G7 ని వెనక్కి నెట్టి బ్రిక్స్ కూటమి జీడీపీలో ముందడుగు వేసింది. అంటే ప్రపంచ సంపదలో అమెరికా కూటమి కంటే బ్రిక్స్ కూటమి పవర్ఫుల్ అన్నమాట. దీని అర్థం ఒక్కటే, ప్రపంచంపై ఇన్నాళ్ళు అమెరికాకి ఉన్న పట్టు కొంచెం కొంచెంగా తగ్గుతుంది. ఇన్నాళ్ళు డాలర్ ని అడ్డు పెట్టుకుని ప్రపంచాన్ని అమెరికా రూల్ చేసింది. కానీ ఇప్పుడు ప్రపంచాన్ని రూల్ చేయడానికి కింగ్ మేకర్ లా బ్రిక్స్ కూటమి అడుగేసింది. అయితే ఇలాంటి సమయంలోనే బ్రిక్స్ మరో కొత్త ప్లాన్ తో ముందుకొచ్చింది. ప్రెసెంట్ ఇప్పుడు బ్రిక్స్ దేశాలు తీసుకున్న ఆ సీరియస్ డిసిషన్స్ ఏంటి, అలానే బ్రిక్స్ తో కలిసి భారత్ వేస్తున్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి, అదేంటో తెలుసుకోబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు నిజంగా ఇలాంటి టాప్ సీక్రెట్ వరల్డ్ పాలిటిక్స్ ఇష్టమైతే వీడియో చూస్తూ అలా వెళ్లిపోకుండా ఆ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే బయట ప్రపంచానికి తెలియని ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ మన ఛానల్లో ముందు ముందు ఇంకా చాలా రాబోతున్నాయి. ఆ వీడియోస్ ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఆ పక్కనున్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఇంకా పాయింట్ కొస్తే భారత్ మరియు రష్యా డాలర్ ని పక్కన పెట్టి రూపాయిల్లో వ్యాపారం చేసుకుంటున్నాయి. అలానే చైనా మరియు బ్రెజిల్ మధ్య యువాన్స్ లో వ్యాపారం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా డాలర్ తో పని లేకుండా బ్రిక్స్ కూటమి దేశాలు వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేస్తున్నాయి. అమెరికా రష్యా మీద ఎన్ని శాంక్షన్లు పెట్టినా కానీ ఇండియా మాత్రం రష్యాతో తన సొంత కరెన్సీ రూపాయితోనే డీల్స్ కుదుర్చుకుంటుంది. దీంతో అమెరికా పెత్తనం ఇక్కడ చెల్లుబాటు కావడం లేదు. దీనికి
తోడు బ్రిక్స్ లో ఊహించని మార్పు. ఇది చూసి అమెరికాకి భయం వేసింది. ఒకప్పుడు కేవలం బ్రిక్స్ అంటే 5 దేశాలు మాత్రమే, కానీ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో సగానికి పైగా బ్రిక్స్ తో చేతులు కలపడానికి రెడీగా ఉన్నాయి. బ్రిక్స్ ఇచ్చిన ఈ మాస్టర్ స్ట్రోక్ కి దెబ్బకి అమెరికాకి మెంటల్ ఎక్కిపోయింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 40 దేశాలు బ్రిక్స్ కి మద్దతు తెలుపుతున్నాయి. ఆఖరికి పాకిస్తాన్ లాంటి దేశం కూడా మమ్మల్ని మీ గ్రూప్ లో జాయిన్ చేసుకోండి అంటూ బ్రతిమలాడుతున్నాయి. అమెరికా తమ దేశాలపై చేస్తున్న పెత్తనానికి, శాంక్షన్స్ కి, టారిఫ్ కి భయపడి ఇప్పుడు ఇండియా, రష్యా, చైనాల వెనక పడుతున్నాయి. ఈ బ్రిక్స్ కూటమి బలం చూసి అమెరికాకి వణుకు మొదలైంది. దీంతో ట్రంప్ అమెరికాకి అధ్యక్షుడు అయిన వెంటనే బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ ఇచ్చాడు. మీరు మా డాలర్ ని కాదని మీ సొంత దారి చూసుకుంటే మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అంటూ ట్రంప్ బెదిరించాడు. కానీ ట్రంప్ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నా తమ డాలర్ ని ఈ బ్రిక్స్ దేశాలు ఎక్కడ కప్పెట్టేస్తాయో అని ట్రంప్ తెగ భయపడుతున్నాడు. ట్రంపే భయపడేంతలా బ్రిక్స్ కూటమి ఏం చేసింది? డాలర్ కథని క్లోజ్ చేయడానికి బ్రిక్స్ వేసిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఒకసారి ఊహించుకోండి. బ్రిక్స్ దేశాలన్నీ కలిసి ఒక కొత్త కరెన్సీని తెస్తే, డాలర్ ని పక్కన పెట్టేస్తే అప్పుడేం జరుగుతుంది? డాలర్ కథ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది. దాంతో అమెరికా డాలర్ సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది. అందుకే బ్రిక్స్ ని రూల్ చేస్తున్న ఇండియా, చైనా, రష్యా లాంటి దేశాలని తన గుప్పెట్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాడు ట్రంప్. మా డాలర్ ని వాడకపోతే మీ దేశం వస్తువులు మా దేశానికి రానివ్వమని ట్రంప్ తెగ బెదిరిస్తున్నాడు. ఇది పైకి బెదిరింపుల్లా కనిపించిన లోపల మాత్రం డాలర్ ని కాపాడుకోవాలని ట్రంప్ తెగ ట్రై చేస్తున్నాడు. దానికి ట్రంప్ వేసిన మాస్టర్ ప్లాన్ బ్రిక్స్ దేశాల మధ్య గొడవ పెట్టడం. మీరు బాగా గమనిస్తే ఇండియాకి, రష్యాకి మధ్య ఆయిల్ ట్రేడ్ చేయొద్దు అని టారిఫ్లు విధించాడు ట్రంప్. కానీ మనం ఆ టారిఫ్స్ ని పట్టించుకోకుండా రష్యా దగ్గర ఆయిల్ ని కొనుక్కున్నాం. ఇక్కడ ట్రంప్ ఫెయిల్ అయ్యాడు. అయితే ట్రంప్ ఇక్కడతో ఆగలేదు. ఈసారి చైనా, భారత్ మధ్య దూరేందుకు పక్కా ప్లాన్ వేశాడు. ఎప్పటి నుంచో భారత్ కి, చైనాకి మధ్య బార్డర్ గొడవలున్నాయి. దాంట్లో కూడా వేలు పెట్టడానికి ట్రై చేసింది అమెరికా. మీ దేశంలో మాకు మిలిటరీ బేస్లు, ఎయిర్ బేస్లు పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వండి అంటూ అమెరికా భారత్ ని అడిగింది. మా దేశాన్ని మేం కాపాడుకోగలం, మాకు ఎవరి సాయం వద్దు అంటూ చాలా సున్నితంగా తిరస్కరించింది భారత్. అటు రష్యా, యుక్రెయిన్ యుద్ధంలో రష్యా ఎకానమీని దెబ్బ కొట్టడానికి ట్రై చేసింది అమెరికా. ఎలా అయినా సరే బ్రిక్స్ దేశాలను వీక్ చేసి తన డాలర్ పవర్ ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న టైంలో బ్రిక్స్ డాలర్ కి మరో మొట్టికాయ వేసింది. అదే బ్రిక్స్ పే. అసలు బ్రిక్స్ పే అంటే ఏంటి? నేను క్లియర్ గా చెప్తా, మీరు జాగ్రత్తగా వినండి. ఏ దేశమైనా సరే మరో దేశంతో ట్రేడ్ చేయాలంటే స్విఫ్ట్ నెట్వర్క్ ని వాడాలి. ఈ స్విఫ్ట్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే, ఉదాహరణకి భారత్ రష్యాతో ట్రేడ్ చేసి డబ్బుని పంపించాలి అంటే ముందు మన బ్యాంక్ స్విఫ్ట్ నెట్వర్క్ ద్వారా ఒక సెక్యూర్ కోడ్ ని పంపించాలి. అందులో డబ్బు ఎంత పంపాలి, ఎవరికి పంపాలి, ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది. ఆ మెసేజ్ చూశాక రష్యా ఆ డబ్బుని క్రెడిట్ చేసుకుంటుంది. అయితే మనం ఇక్కడ వాడే డబ్బు డాలర్, అది అమెరికా చేతుల్లో ఉంది. వాళ్ళకి తిక్కలేస్తే ఆ డబ్బుని వెంటనే ఫ్రీజ్ చేస్తారు. రష్యా, యుక్రెయిన్ యుద్ధం టైంలో 25 లక్షల కోట్ల రూపాయల్ని అమెరికా ఫ్రీజ్ చేసింది. ఎందుకంటే అక్కడ ట్రేడ్ జరిగింది డాలర్ తో. ఇలా అమెరికా డాలర్ ని ఒక ఆయుధంలా వాడుకుంటుంది. ఇప్పుడు ఈ స్విఫ్ట్ కి పోటీగా బ్రిక్స్ పే ని రంగంలోకి దించాయి కూటమి దేశాలు. ఇక్కడ డాలర్ తో పనుండదు, డైరెక్ట్ పేమెంట్. బ్రిక్స్ కూటమిలో ఏ దేశాలైతే ఉంటాయో ఆ దేశాలన్నీ బ్రిక్స్ పే ద్వారా ట్రేడ్ ని చేసుకోవచ్చు. అయితే ఇంకా బ్రిక్స్ పే డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది. ఇది త్వరలో రాబోతుంది. కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పే విషయం ఏంటంటే 2050 నాటికల్లా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ టాప్ ప్లేస్ లో ఉంటుందని చెప్తున్నారు. ఇక పెత్తనం అమెరికా డాలర్ ది కాదు, ఎప్పటికైనా ఫ్యూచర్ బ్రిక్స్ దే. మీరేమంటారు? డాలర్ పతనం మొదలైందా, లేదా ట్రంప్ డాలర్ ని కాపాడుకోవడానికి ఏదైనా చేస్తాడా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో ఒకరిలా జాయిన్ అవ్వండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.